తమ్నైల్ చూసి పవన్ కళ్యాణ్ గారిది పదవికి ఏదన్నా ఇబ్బందా ఏంటి అని కొంతమంది, అదే వీడేదో పవన్ కళ్యాణ్కి యాంటీగా చేసేస్తున్నాడేమో అనుకుని కొంతమంది తిట్టించుకుని ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకుండే పవర్స్ ఏంటి అంటే, మెయిన్ ఎగ్జిక్యూటివ్ పవర్స్, పరిపాలన పరమైన అధికారాలు ఏమున్నాయి ఏంటి అనేది చెక్ చేస్తుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, రాజ్యాంగపరంగా లేదా చట్టబద్ధంగా చూస్తే అసలు ఉప ముఖ్యమంత్రి లేదా ఉప ప్రధానమంత్రి అనే పదవులే లేవట. ఇది షాకింగ్. ఇది ఎంతగా అంటే, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏదైనా ఫైల్ మీద సంతకం పెడితే ఉప ముఖ్యమంత్రిగా సంతకం పెట్టకూడదు. పెడితే ఆ ఫైలే రిజెక్ట్ అయిపోతుందంట. ఇదంతా తెలిసి అసలు ఆయన ప్రమాణ స్వీకారం మంత్రిగా చేశారా లేదా ఉప ముఖ్యమంత్రిగా చేశారా చూద్దాం. ఆయన ప్రమాణ స్వీకారం చూస్తే అందులో కూడా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానైతే అక్కడ లేదు. ఆఖరికి ప్రోటోకాల్ ప్రకారం కూడా ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న చోట కాకుండా వేరే చోట విడిగా కూర్చున్నారు. అంటే ఇది మనం చెప్పుకోవడానికి, అంటే ఉప ముఖ్యమంత్రి లేదా ఉప ప్రధానమంత్రులు అనేవి మనం చెప్పుకోవడానికి తప్ప అది ఎటువంటి అసలు విలువే లేదు. ఆ పదమే తప్ప దానికి ఎటువంటి విలువ లేదు. అంటే ఇది ఎంతకుముందు చాలా బీజేపీ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు, తెలుగుదేశంలో ఇప్పుడు చేశారు, ఎంతకుముందు చేశారు, వైసీపీ వాళ్ళు చేశారు, చాలామంది చేశారు. కానీ ఎందుకు ఇలాంటి ఒక జిమ్మిక్కు మ్యాజిక్కు? కాబట్టి ఈ విధానం కాకుండా దానికి ఏదైనా చట్టబద్ధత కల్పిస్తే అది ఆ వ్యక్తికి కూడా మనం గౌరవం ఇచ్చినట్టు అవుతుందని నా ఉద్దేశం. మరి మీ ఉద్దేశం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.